న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ గ్రీన్కో కంపెనీకి ఎందుకంత సపోర్ట్ చేశారు, నిబంధనలు ఉల్లంఘించి మరీ ఎందుకంత ఊదారంగా వ్యవహరించారు, ఎందుకు కొందరు అధికారులను నిండా ముంచి తాను మునుగారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అంతకంటే ముందు జరిగిన తతంగమేంటో తెలుసుకోవాలి. ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందా? గ్రీన్కో ప్రమోటర్లు బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందా? గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్స్ బాండ్స్ లింక్ ఏంటి? అన్ని ప్రశ్నలే, సమాధానాలు లేవనుకుంటున్నారా? ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఫార్ములా ఈ ప్రమోటర్స్ గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ మధ్య తెర వెనుక తతంగం బాగానే జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు ఏకంగా 41 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ అందాయి. ఏప్రిల్ 8, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో కంపెనీలు నిధులందించాయి. ఒక్కో బాండ్ను కోటి చొప్పున కొనుగోలు చేసి బీఆర్ఎస్ కిచ్చాయి గ్రీన్కో కంపెనీలు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలను ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కుదిపేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. రేస్ను నిర్వహించిన గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్లలో లబ్ధి జరిగిందని ఆధారాలను కూడా చూపిస్తోంది. గ్రీన్కో దాని అనుబంధ 26 సంస్థలు మొత్తం 41 కోట్ల విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొన్నాయి. గ్రీన్కోకు చెందిన ఆస్మాన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు, ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 2 కోట్ల బాండ్లు, ఎస్ఈఐ మెహర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 2 కోట్ల బాండ్లు, శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 2 కోట్ల బాండ్లు, గ్రీన్కో బుదిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 3 కోట్ల బాండ్లు, గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 3 కోట్ల బాండ్లు, సోనాల విండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 2 కోట్ల బాండ్లు, ఎస్ఈఐ వీనస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బీఆర్ఎస్ కు 2 కోట్ల బాండ్లు, అచింత్య సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 4 కోట్లు, విశ్వరూప సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 2 కోట్లు, వీటితో కలిపి మొత్తం 26 కంపెనీలు 41 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. సో బీఆర్ఎస్ గ్రీన్కో బంధం తెర వెనుక ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. వ్యాపారం చేసే ఏ కంపెనీ అయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డబ్బులు ఖర్చు చేస్తుంది. కానీ ఇలా ఒకే పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కట్టబెట్టడం మాత్రం ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో ఆరోపణలకు కారణమయ్యింది.